ఫస్ట్ సినిమా మనం అని ఒక ఆయన ఉండేవారండి. ఎవరు? మనం అని రాఘవేంద్ర రెడ్డి అని ఒక పిఆర్ఓ ఉండేవారు. అవునవును, నల్లగా ఉంటాడు ఆయన. నల్లగా ఉంటాడు. సో ఆయన తీసాడు మనం అనే సినిమా. అందులో ఫస్ట్ ఫ్రెండ్స్లో 4 క్యారెక్టర్స్. నాకు అప్పటి నుంచి ఫ్రెండ్స్ అంటే ఒక విధమైన వెనక నుంచి హీరో కొడుతుంటాను, ముద్దు పెడుతుని పెట్టాను. ఇవి నాకు ముందు నుంచి నాకు ఉండేది కదా సార్, నేను కదా వద్దు సార్ అనేవాడిని. చెయ్యి అని. అందులో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్, ఫస్ట్ క్యారెక్టర్ సినిమా అది. సూపర్. అది మనం సినిమా రిలీజ్ అయింది సార్. అది జనంలోకి రాలేదు, జనజీవన్ స్రవంతిలో కలవలేదు, అడవిలోనే ఉంది. మనం మన్యంలో నుండి ప్రెస్ మీట్ నేను వచ్చాను, ఆ సినిమా ప్రెస్ మీట్కి ఆయనతో కలిసారు. ఫ్లాట్ లో ఆయనకి ఆయనతో వచ్చి కలిసారు. తర్వాత ఆయన పిఆర్ఓ అయిన తర్వాత వచ్చి కలిసారు. ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ఎట్ట వెళ్తారో మనకేం తెలుసు. కరెక్ట్. సో ఆ రకంగా మీరు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమా అది మనం. తర్వాత బ్రేక్ వచ్చిన సినిమా? బ్రేక్ వచ్చిన సినిమా నాకు విక్రమార్కుడు అండి. ఆ జైలు కుట్టడం, రైల్వే స్టేషన్, అబ్బా విక్రమార్కుడు కొంచెం నాకు బ్రేక్. సూపర్ యాక్టర్గా నాకు కొంచెం అందరి దృష్టిలో పడింది విక్రమార్కుడు. భలే యాక్షన్ అది. అవును. ఇప్పటికి ఎన్ని సినిమాలు చేశారు మొత్తం? అరౌండ్ 300. 300 సినిమాలు చేశారు హీరోగా. 300 400 అవ్వాలనుకుంటాం కానీ 302 303తో అయిపోతా కెరీర్ ఎందుకు మనకి. లేదంటే కామెడియన్స్ చిన్న చిన్న ఆర్టిస్ట్ చాలా మంది అవుతుంటారు కదా. నాకు అది ఎందుకో, నాకు అది నా ఫేస్కి ఎంత ఎంటర్టైన్ చేయాలి తప్ప. మీరు అనుకోవడం లేకపోతే డైరెక్టర్ అనుకోవట్లేదు? నేను అనుకోవడం. అచ్చా, డైరెక్టర్స్ అనుకుంటే దాని తగ్గట్టుగా మనం ఎప్పుడు మనం ఎలాంటి వాళ్ళం అంటే ఏదైనా చేసేటట్టే ఉండాలి తప్ప మనకంటూ. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. కాబట్టి హీరో అనేది అంత లాంగ్ స్టాండింగ్ కాదని నా ఫీలింగ్. ఎందుకంటే ఆ కష్టం నేను ఆయన చూస్తాను కల్లారా. ప్రభాస్ గారు ఆయన చూసి వాళ్ళు ఎంతో కష్టపడి, ఎంతో టెన్షన్ పడి, ఇంకా అసలు అవి చూస్తుంటే నాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. నాకు మనకెందుకు ఇవన్నీ, ఏం పీకుతాం, ఏం చేస్తాం, ఒక సినిమా హిట్ అవుద్ది, నెక్స్ట్ ఆ సినిమా హిట్ అయిందా అయిపోద్ది. ఒక సినిమా పోతే మన కెరీర్ బాగానే ఉంటుంది. ఒక సినిమా నేను హీరోగా చేసి పోయింది అనుకోండి, ఇట్స్ వెల్ అండ్ గుడ్. సో హీరోగా నేనేమనుకుంటానంటే చేసామనుకోండి, ఆ సినిమా డిజాస్టర్ అయితే మళ్ళీ మన కెరీర్ బాగుంటుంది. హిట్ అయింది అనుకోండి, ఇక మనకి ఏం చేయాలో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం రివర్స్ బండి అంతా నేను నాలుగే అనుకుంటాను. అంటే నేను కొంచెం తేడాగా, నేను ఉన్నట్టు మాట్లాడతా. చాలా మాట్లాడితే చాలా మందికి నచ్చదు. దానివల్ల నాకు చాలా ఎనిమీస్ ఉన్నారు. అయినా డోంట్ మైండ్. ఓకే, నాకు నచ్చింది అదే సార్. మనం ఏదో హీరో అయిపోతాము, అదే అయిపోతాము అంటే అది అవ్వడం. ఇది అవ్వడమే నాకు భగవత్ ఇచ్చా. ఓకే, నేను ఎందుకు పనికిరాను, ఏమవుతానో తెలియదు అన్నట్టుగా లైఫ్లో ఉండేవాడికి ఒక బాధ్యత లేకపోతే కళామదల ఆశీర్వాదమో ఈరోజు ఇలా ఉన్నాను. ఇట్స్ బ్లెస్డ్ సార్, ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. అంతేగాని ఇంక దీని నుంచి నేను ఇంకా ఆస్కార్ నుంచి ఈ ఆలోచనలన్నీ బాగా లైఫ్లో సెటిల్ అయిపోయాక సినిమాలన్నీ చేసాక వచ్చింది ఆలోచన లేదు సార్. నాకు బోలా కన్నా ఐఎమ్ జస్ట్ రిలాక్స్డ్. ఏదైనా ఇప్పుడు మీరు ఏదైనా పని చెప్పారంటే ఆ క్షణం పని అయినంత వరకు టెన్షన్ పడతాను తప్ప, రేపు మీరు పని చెప్పారు కదా ఈ రోజు నుంచి మానేసి దానికోసం అకుంఠిత దీక్షతో అప్పుడప్పుడు అనుకుని చేసింది విక్రమార్కుడు కూడా అప్పటికప్పుడు వచ్చిన ఎక్స్ప్రెషనే. యాక్చువల్గా నేను ఇక్కడ ఉంటాను, కెమెరా అక్కడ ఉంటుంది. యాక్చువల్గా అసలు నా ఎక్స్ప్రెషన్ చూసి వెంటనే ఇమీడియట్ రాజమౌళి గారు కెమెరా తీసి ఇక్కడ షిఫ్ట్ చేశారు. బాగా చేశారు కాబట్టి నా ఎక్స్ప్రెషన్ బాగుందని. ఓకే, అట్లాగా ఇప్పుడు గబ్బర్ సింగ్ లో సీన్ కూడా అసలు అనుకునేది కాదు. అది యాక్చువల్గా ఆ సీన్ నాది కాదు, అది వేరే వాళ్ళ సీన్. ఆ రోజు రాత్రి ఆ అబ్బాయి డేట్ లేకపోతే టోటల్ గా ఓవర్ నైట్ ఆ డేట్ లేకపోతే ఏం చేయాలి, సరే సీన్ మీద షిఫ్ట్ చేయండి అని చెప్పి వాళ్ళు మార్నింగ్ నాకు ఇంత పేజ్ ఇచ్చారు. ఇదేంటి ఇంత డైలాగ్ నావే అన్నాను. మీకే ఉంది ఈరోజు అంతా వర్క్ మీదే ఉంది, జాగ్రత్త చూసుకోండి, కళ్యాణ్ గారితో కాంబినేషన్ అన్ని ప్రిపేర్ అవి చేస్తాను. చూసరికి ఆల్మోస్ట్ కళ్ళలో నీళ్ళు వచ్చాయి నాకు. పెద్ద డైలాగ్స్ ఇన్ని నాకేంటి అని. మళ్ళీ నాకు అప్పటికి కొంచెం సినిమా ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఈ కట్ అయిపోవచ్చు, ఎడిటింగ్ లో పోవచ్చు, రేపు ఉండకపోవచ్చు, సరే స్క్రీన్ మీద వచ్చినప్పుడు చూసుకుందాం, ఉన్నది మనం ముందు పని మనం చేసుకోవాలి కదా అని చెప్పి చేసేటప్పుడు అప్పుడు నాకు అనిపించింది ఇదేదో బాగుంది, మంచిగా ఉంది. ఆయనతో అసలు ఇంపాక్ట్ బాగుంది. అసలు ఆ ఇమిటేషన్ నేను చేయడం నాకు అప్పుడు వచ్చిన థాట్. ఇది ఎన్నో సినిమా కలిగింది మీకు ఈ ఆలోచన? ఏం సార్? ఎన్నో సినిమా కలిగింది ఈ ఆలోచన? ఎప్పుడు చేశారు ఈ సినిమా? ఎన్ని సినిమా? ఇది గబ్బర్ సింగ్ అనేది నేను చాలా సినిమాల తర్వాత చేశాను. 100 దాటింది? 100 దాటలేదు, ఒక 50-60 ఫిల్మ్స్, విక్రమార్కుడు చిన్న వస్తున్నాయి. అప్పుడు ఇది వచ్చినప్పుడు నాకు అనిపించింది ఇదేదో సంథింగ్ ఉంది ఇందులో సౌండ్ అనుకుని వెంటనే ఆయనలా ఇమిటేట్ చేశారు. హరీష్ గారు నచ్చింది. అక్కడి నుంచి అది ఒప్పుకోవడం గ్రేట్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న వాళ్ళే హీరోయిజంకి ఏం మాత్రం చిన్నది వచ్చినా అసలు అది వద్దు, ఇది కట్టు తీసే ఇది ఉంటుంది. అసలు ఆయన బాగుంది, మన నా ముందు ఒకసారి చేయమనండి అన్నారు. చేసేసరికి ఇంకా సార్ ఎక్సైట్ అయ్యారు.
రెడీ టేక్ అన్నారు. ఓ ఫస్ట్ టేక్ ముందు చేసినాక రాలేదు, థర్డ్ ఫోర్త్ టేక్ ఓకే అయింది. తర్వాత ఆయన క్లోజ్ చేసినప్పుడు కూడా నాకే వాయిస్ ఓవర్ ఇవ్వమన్నారు, అచ్చా ఫీల్ రావడం. ఓకే. సో అది నాకు నా లైఫ్లో ఫస్ట్ అచీవ్మెంట్ అని ఫీల్ హరిశంకర్ గారిది. హరిశంకర్ గారు ఆ రకంగా స్టార్ట్ అయింది మీ కెరియర్. ఇక కంప్లీట్గా దిగిపోయారు మీరు. విక్రమార్కుడే అసలు కెరియర్ స్టార్ట్ అయింది. విక్రమార్కుడు స్ట్రాంగ్ అయింది గబ్బర్ సింగ్. ఆ తర్వాత కంప్లీట్గా మీరు ఇదే నాకు సినిమా యాక్టింగే దిక్కు అన్నట్టుగా అంతేనండి. నాకు ఇంకోటి నాకు తెలియదు, ఇంకోటి చేయలేను కూడా. సినిమా మా మిస్సెస్ కూడా చాలాసార్లు ఇప్పుడు ఏదో ఒక అది 300 సినిమాలు చేశారు. సో హీరోగా చేయడం ఇష్టం లేదు మీకు. హీరోగా చేస్తే కనుక ఫస్ట్ ఫ్లాప్ కావాలి మీరు సినిమా. మళ్ళీ మామూలుగా ఈ టైప్ సిచ్యువేషన్ వస్తారు కాబట్టి ఫ్లాప్ కావాలి. ఎలాగ వస్తారు కాబట్టి ఇంత డైరెక్ట్గా మాట్లాడేస్తున్నారు మీరు. దిస్ ఈజ్ ఫ్రమ్ బర్త్ కమింగ్ ఆర్ మిడిల్ కమింగ్? బర్త్ అయినా మామూలు ఫ్లైట్ టికెట్ అయినా ఏదైనా సరే సార్. నేను ఫ్లైట్ టికెట్ గురించి బర్త్ గురించి ఆ బర్త్ కాదు సార్, పుట్టుకతో వచ్చిందా అని. పుట్టుకతో ఎవరికి రావు సార్ అన్నయ్య. పుట్టుకతో ఎవరికి వస్తాయి చెప్పండి. క్వాలిటీస్ అనేవి డెవలప్ అయ్యేది ఒక పరిపక్వత, మనకు ఒక రియలైజేషన్ స్టార్ట్ అయింది ఒక ఏజ్ వచ్చినాక, లేదా గట్టికి దెబ్బ తగిలినాక, లేకపోతే సరైన క్యాండిడేట్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యి ఆడు మొత్తం చెప్పి అప్పచెప్పి వెళ్ళిపోతాడు, అప్పుడు వస్తాయి. ఫ్రమ్ ద బర్త్ అనేది నాకు నాకు ఉండింది ఏంటంటే ఎంజాయ్ ద లైఫ్. నీకున్న దాంట్లో నువ్వు హ్యాపీగా. సార్ ఇంకో సన్నివేశం చెప్పండి. మీరు బాగా చేశారు యాక్టింగ్, బాగా అనిపించింది క్యారెక్టర్, నచ్చింది నాకు, పాత్ర బాగా అనిపించింది క్యారెక్టర్, కానీ ఎడిటింగ్లో పోయింది. అట్లాంటిది ఏమైనా ఉందా? అట్లా అదొకటి చెప్పండి. అది దాని అనుభవం చెప్పండి ఏదైనా. ఇప్పుడు గబ్బర్ సింగ్ చెప్పారు కదా, చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక సినిమాలో అభిమన్ సింగ్ ఈజ్ ఎ గ్యాంగ్స్టర్. ఆ గ్యాంగ్స్టర్ ఎవరండి? అభిమన్ సింగ్. మన అచ్చా, ఆయన విలన్ లాగా చేస్తారు. ఓకే, అభిమన్ సింగ్ ఆయన విలన్, పక్కన నేను ఉంటాను హెంచ్మెన్. ఆయన సిస్టర్ కి ఇంకొక పెద్ద పేరు మోసిన డాన్ కి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఓకే, ఆ అమ్మాయి వచ్చి ఏడుస్తుంది. ఏడ్చినప్పుడు ఈయన బాధపడుతూ ఉంటాడు. అసలు బాధపడదా? నువ్వు నీ కూతురికి పెద్ద కారు ఇచ్చాను అనుకుంటున్నావు, కారులో తిరుగుతుందా లేదా చూస్తున్నావా? నీ కూతురు నీ చెల్లి ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్ళగలుగుతుందా? పక్కన బౌన్సర్లు వాళ్ళు గోళ్ళు ఎవడు చంపేస్తాడో నీకు భయం, దానికి భయం. దాని లైఫ్లో ఏముందని ఒక పెద్ద పేజీన్నర డైలాగ్. ఫుల్గా ప్రిపేర్ అయ్యాను నేను. ఎప్పుడు ఫుల్ బట్టి పట్టను, కంటెంట్స్ అన్నీ అనుకుని ఒక ఫ్లోలో అది నా సిస్టర్ అనుకొని నేను ఇంప్రూవైజ్ చేసుకొని చేసి మొత్తం అందరూ ఒక 120 మెంబర్స్ ఉంటారు యూనిట్లో. క్లాప్స్. సినిమా పేరు చెప్పలేదు ఇంతకీ? సినిమా పేరు గుర్తులేదు నాకు. అది ఓకే, క్లాప్స్ టోటల్గా. అచ్చా, ఎడిట్ రూమ్కి వచ్చి డబ్బింగ్ చెప్పాలి, డైలాగ్ లేదేంటి అనుకుంటున్నాను నేను. అచ్చా, లేదు అది హీరో గారు చెప్తాను చెప్పారు అన్నాడు. ఎంత మంచి డైలాగ్ అయిపోయిందిరా ఫినిష్ అనుకున్నాను నేను. అప్పటికి ఆ స్పాట్ ఇంకంతే, దానికోసం మళ్ళీ బాధపడడం అంతే లేదు. అయిపోయింది, గోల్ అయిపోయింది, వదిలేదండి. ఇవి చాలా గట్స్ ఉన్నారు ఇట్లా ఆలోచన రావడానికి. ఆ సిచ్యువేషన్ పోతే అయిపోయింది సార్. ఇంకా మన చేతిలో దాటిపోయిన దాకా దాని ఎందుకు ఇంక దానికోసం మనకి ఇంకా ఇది అలవాటు కావాలి. ఇంకా నేర్చుకోవాలంటే మనిషి చాలా అనుభవం రావాలి. చాలా దెబ్బలు తగిలితే కానీ ఈ స్టేజ్కి రాదు, అంత తొందర రాదు.